నీకేమైనా మతిపోయిందా? ఆ అమ్మాయే మా పెద్ద కోడలమ్మా. అంతెందుకు, ఇప్పటి వరకు మీరు తిని ఇది బాగుంది అది బాగుంది అని అన్నారు కదా, ఆ వంటలన్నీ చేసింది నా మనవరాలే. అదిగో అదే. మరి వంటలన్నీ పని మనిషి చేసిందని చెప్పావు కదా సుమా. ఏంటి పని మనిషి అని చెప్పావా? నీకు పొళ్ళు రాలగొట్టినా కూడా తప్పులేదే. ఎరా ప్రసాద్, 32 పళ్ళు రాలగొట్టమంటావా? ఆ పని చేపేద్దమ్మా, అప్పటికైనా బుద్ధి వస్తుందేమో. ఏంటి సుమా ఇది? వంటలు కోడలు చేస్తే పని మనిషి చేసిందని అబద్ధం చెప్తావా? కోడలేమో మా కనబడకుండా దాచేసి ఎవరో అమ్మాయిని ఈ ఇంటికి పెద్ద కోడలని పరిచయం చేస్తావా? మమ్మల్ని ఫూల్స్ చేద్దామని చూసావా? అది కాదు, మరి ఈ మాయ మాటలని ఎందుకు చెప్పావే? ఏముంది నానమ్మ, వదిన లావుగా ఉంటుంది కదా. లావుగా ఉన్నవాళ్ళంటే మా మమ్మీకి నచ్చదు కదా. కన్న కొడుకైనా నేనే నచ్చను, అందుకే వదిన అంటే కూడా నచ్చదు. అందుకే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నప్పుడు రావద్దని చెప్పడంతో వదిన ఇప్పటి వరకు గదిలోనే ఉంది. నువ్వు మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తావని అనుకోలేదు సుమా. లావుగా ఉంటే ఏమైంది? మేమందరం 0 సైజులో ఉన్నామా? కోడల్ని కోడలుగా పరిచయం చేసుకోవడానికి ఎందుకు? ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళంటే అబద్ధం చెప్పొచ్చు. క్లోజ్ ఫ్రెండ్స్ అయినా మాకే అబద్ధం చెప్తావా? చిచి, అనవసరంగా ఈ ఇంటికి వచ్చాం. పదండి. ఏం మనిషో ఏంటో. ఏమే, నేను బయటికి రావద్దంటే ఎందుకు వచ్చావే? వాళ్ళందరి ముందు నా పరువు తీయాలనే కదా. లేదత్తయ్య, పెద్ద బామ్మగారి కేక వినిపించేసరికి ఆవిడకేదో దెబ్బ తగిలిందని భయంతో ఎలా ఉందో తెలుసుకోవడం కోసం వచ్చేసాను అత్తయ్య. ఈ విషయం నేను ఆలోచించలేదు అత్తయ్య. ఆలోచించక కాదే, కావాలనే వచ్చాం. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా బయటకు రావడానికి, వాళ్ళందరికీ కనిపించడానికి అని చెప్పి లోపల కూర్చుని ఉన్నాం. ఈ వంక దొరికింది, బయటకొచ్చి అందరి ముందు ప్రదర్శన చేశాం. చెప్పు తీసుకు కొడతాను ఒక్కొక్కరిని.